చెప్పాలి మా రేవంత్ రెడ్డి గారు. దామోదర్ రాజనరసింహ గారు 3-4 నెలల నుంచి జీతాలు వస్తలేవంటండి మెడికల్ డిపార్ట్మెంట్లో. మా అవుట్సోర్సింగ్ వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం. సార్ 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 ఉన్నారా? క్యాబినెట్ మంత్రులందరూ ఢిల్లీ పోయినరు. 3 మంత్రుల్ని తీసేస్తారట ఇప్పుడు. మా దామోదర్ రాజనరసింహ గారు అయితే చట్ నాకొద్దు, నాకు ఏ మంత్రి పదవి వద్దు, నేను చేస్తే ఖబర్దార్ విద్యాశాఖనే చేస్తా, నేను నాకు ఆరోగ్య శాఖ వద్దు, నాకు ఆరోగ్యం బాలే, నేను ఆరోగ్య శాఖ చెయ్యా. సార్ పండగ కూడా వచ్చింది సార్, పాపం మా వాళ్ళకి జీతాలు ఎక్కడ సార్? మా వాళ్ళకి జీతాలు ఎక్కడ సార్? జీతాలు కూడా ఇవ్వలేదంట సార్. 3-4 నెలల నుంచి బబ్బ జీతాలు 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 అని అడుక్కుంటారట సార్. ఎక్కడ సార్ జీతాలు? ఎక్కడ కూడా లేవు సార్ జీతాలు. ఎక్కడ సార్? ప్లీజ్ సార్ చెప్పండి సార్. కాల్ మొక్తా బాంచన్. మా డెప్యూటీ సారీ నాకు మాటిమాటికి డెప్యూటీ బట్టి గారు ఫీల్ అవ్వద్దు. మా దామోదర్ రాజనరసింహ గారు మాకు చాలా గౌరవము. ఆయన చాలా పాపము ఇంటికి వెళ్ళి ఎవరు హెల్ప్ అడిగినా చేసే టైపు. మరి అటువంటి దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ వద్దని చెప్పి మళ్ళీ ఇంటికే పరిమితమైనరా? ఆందోళన ప్రజల్ని తప్ప ఆరోగ్య శాఖ ప్రజల్ని మాత్రం, ఆరోగ్య శాఖ ఎంప్లాయీస్ని మాత్రం ఎవరికి అపాయింట్మెంట్లు లేవు. కావాలంటే ఆయన సోషల్ మీడియా చెక్ చేయండి. ఆందోళన ప్రజల్ని మాత్రం బొకేలు ఇస్తే కలుస్తాడు ఎమ్మెల్యేగా. కానీ ఇక్కడ స్టాఫ్ నర్సులకు మాత్రం ఆందోళన పట్టుకుంది. ఆందోళన ప్రజలకు లేనటువంటి ఆందోళన మా ఆరోగ్య శాఖకు పట్టుకుంది. జీతాలు ఇస్తలేరట. 3 నెలల నుంచి ఎదురు చూస్తుండ్రు. పాపం సంక్రాంతి వచ్చిందే తుమ్మెద అని చెప్పి ఒక పాట, బ్లాక్ బాస్టర్ పొంగల్ అని చెప్పి ఇంకో పాట, హ్యాపీగా సరదాగా సంక్రాంతికి వస్తున్నామనే కామెడీ సినిమా ఫ్యామిలీతో చూద్దామంటే పాపం వాళ్ళకి జీతాలు ఎక్కడ? దామోదర్ నరసింహ గారు పండగకి కూడా జీతాలు లేకపోతిరే. మా డిప్యూటీ ముఖ్యమంత్రి మాత్రం హ్యాపీగా 13% కమిషన్ జీతం కాకుండా, గవర్నమెంట్ ఇచ్చే 2 లక్షలు కాకుండా 8%, 13%, ఎంత పర్సెంట్ అంటే అంత పర్సెంట్ తీసుకొని పబ్బం గడిపించుకుంటున్నారే. మరి మా తెలంగాణలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఎందుకమ్మా మోసం చేస్తున్నారు మీరు? ఎందుకమ్మా ఫైనాన్స్ మినిస్టర్ జీతాలు వేస్తలేడు అని చెప్పి వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు దామోదర్ రాజనరసింహ గారు. సో మీకు ఆరోగ్య శాఖ ఇష్టం లేకపోతే రాజీనామా చేయండి. ఎందుకు మా ఎంప్లాయీస్ని కష్టపెడతారు? ఎందుకు మీరు అపాయింట్మెంట్లు ఇస్తలేరు? ఎందుకు మీ ఆందోళన ప్రజలకే పాపం వాళ్ళకే మీరు కనబడుతున్నారు? గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా మీరు కనబడతలేరే. ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ని గాలికి వదిలేసినారే. మా స్టాఫ్ వాళ్ళంతా మీ దగ్గరకు వస్తాం, అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, కాలు మొక్కుతా బాంచన్, మా బాధలు మీతో చెప్పుకుంటాం బాంచన్ అంటే కూడా మా అపాయింట్మెంట్లు ఎందుకు, మీ అపాయింట్మెంట్లు ఎందుకు మా వాళ్ళకి ఇస్తలేరని చెప్పి దామోదర్ రాజనరసింహ గారిని నేను అడుగుతున్నా సార్, మిమ్మల్ని అడుగుతున్నా సార్. కనబడండి సార్, వినబడండి సార్, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వండి సార్, జీతాలు ఇవ్వండి సార్. పండగ కూడా వెళ్ళిపోయింది, మళ్ళీ ఉగాది వస్తుంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా కూడా చూడలేదట ఎవరు జీతాలు